హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో ఈరోజు మన 16వ కథని మొదలు పెట్టేసుకుందాం. కథ పేరు అన్నపూర్ణ కావడి. యాదృచ్ఛికమో అమ్మవారి దయో తెలియదు, ఇవాళ శరన్నవరాత్రుల్లో 3వ రోజైన అన్నపూర్ణ అవతారం. మన కథ పేరు అన్నపూర్ణ. ఇది కేవలం అమ్మవారి దయనే అనుకుంటున్నాను. కథ ఇలా మొదలవుతుంది. సంధ్య వేళ ఇళ్ళాళ్ళు పనులు ముగించుకొని స్నానాలు చేసి వాకిటి గడపల్లో కూర్చొని ముచ్చటలాడుకుంటున్న వేళ, సాయం సంధ్యలో స్వామి దర్శనం చేసుకుని జనం గుడి నుంచి తిరిగి వెళుతున్న వేళ, వీధి చివర చిరుగంటల మోత, ఆ వెంటనే మాతా అన్నపూర్ణేశ్వరి అన్న పెద్ద కేక. పిల్లలంతా ఆ కేక వచ్చిన వైపు, ఆ గంటల మోత వైపు పరిగెత్తారు. శరభయ్య అన్నపూర్ణ కావిడితో ఇంటింటికి వస్తున్నాడు. శరభయ్య 60 ఏళ్ల వృద్ధుడు. బవిరి గడ్డం, ఆ గడ్డం వెనకాతల నవ్వుతున్న పెదవులు, ముడతల ముఖంలో వెలుగుతున్న కళ్ళు, నుదుటన 3 పాయలుగా తెల్లని విభూతి, ఆ విభూతి చారల మధ్య సాయం సూర్యుడిలా పెద్ద కుంకం బొట్టు, చేతులకి ఛాతికి కర్మబంధాలు కట్టిపడేసినట్టు పెద్ద పెద్ద విభూతి పాయలు. చిరిగిపోయిన శుభ్రమైన పట్టుబట్ట కట్టాడు శరభయ్య. భుజాన అన్నపూర్ణ కావిడి అటూ ఇటూ మారుస్తుంటే కావిడికున్న గంటలు గల్లు గల్లును మోగుతున్నాయి. ఆ ఇత్తడి కావిడి నిగనిగా మెరుస్తుంది. శుభ్రంగా తోమిన ఆ కావిడికి విభూతి కుంకంబొట్టు పెట్టాడు. కావిడికి ఇరుపక్కల వేలాడుతున్న గొలుసులు, ఆ గొలుసులకు చిన్న గంగాళాల్లా గిన్నెలు. ఇంటింట ముందు ఆగి ఆ గిన్నెల్లో అన్నం, మరో గిన్నెలో కూరలు వేయించుకుంటున్నాడు శరభయ్య. మాతా అన్నపూర్ణేశ్వరి అని తప్ప వేరు మాట అనడు. అదే పిలుపు. అన్నం పెట్టిన తర్వాత అదే ఆశీర్వచనం. ఆ పిలుపు విని అన్నం పెట్టని ఇల్లాలుండదు. ఏ ఇల్లాలైనా వాకిట ఉంటే పక్కింటి వాళ్ళని పిలిచి అన్నం పెట్టిస్తుంది. శరభయ్యతో పాటే పిల్లలంతా వీధి దాటి వెళ్లేదాకా ఆ అన్నపూర్ణ కావిడిని, మాతా అన్నపూర్ణేశ్వరి కేకను, ఊగుతూ మోగుతున్న గంటల్ని చూస్తూ వెంట నడుస్తారు. శరభయ్య వీధి దాటి వెళ్ళిన తర్వాత అందరూ మాతా అన్నపూర్ణేశ్వరి అని గోలగా అరుచుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళతారు. శరభయ్య వీధులన్నీ తిరిగి గాలిగోపురం దగ్గరకు వచ్చేసరికి అక్కడికి కుంటి, గుడ్డి, బిచ్చగాళ్లంతా చేరుకుంటారు. తను తెచ్చిన అన్నం, కూరలు వాళ్లకు పెట్టి మిగిలింది తను తిని, మిగలకపోతే కృష్ణా జలం తాగి శంభో అనుకుంటూ పొద్దయ్యేదాకా ఏక్తార్ మీటుకుంటూ తత్వాలు పాడుతూ నిద్రపోతాడు. గతం తెలిసిన వాళ్ళు శరభయ్య ఏమిటి, అన్నపూర్ణ కావిడేమిటి, ఈ వైరాగ్యం ఏమిటి అని ఆశ్చర్యపోతారు. శరభయ్య వయసులో ఉండగా అమ్మా నాన్న శాంతమ్మని చేసుకోమని చెప్తే నల్లగా ఉన్న శాంతమ్మని కాదని ఎర్రగా ఉన్న కాంతమ్మని చేసుకున్నాడు. కాంతమ్మ కాపురానికి వచ్చిన 6 నెలల్లో అత్తామామల్ని అరుగుల మీదకు తోలింది. పోనీ కట్టుకున్న మొగుడిని కళ్ళల్లో పెట్టుకు చూసుకుందామా అంటే అదీ లేదు. శరభయ్యని నుంచున్నిచ్చేది కాదు, కూర్చొనిచ్చేది కాదు. తిండి సమంగా పెట్టేది కాదు, పెట్టిన తిండి తిననిచ్చేది కాదు. ఉక్కిరి బిక్కిరైపోయాడు శరభయ్య. రాత్రి అయ్యేటప్పటికి కాంతమ్మ నెమలి కంఠం చీర కట్టుకొని చామంతి పూలు పెట్టుకుంది కదా అని శరభయ్య దగ్గరికెళ్ళి నవ్వుతూ భుజం మీద చేయేస్తే సయ్యన తాచుపల్లలే లేచి అదొక్కటే తక్కువ ముఖానికి నచ్చినోడికి సరసం కూడా అని చీకొట్టేది. అప్పటి నుంచి రాత్రిళ్ళు జమ్మి చెట్టు కింద పడుకునేవాడు. శరభయ్య తల్లి తండ్రి పోతే కర్మాలన్న సంక్రమంగా చెయ్యనివ్వలేదు కాంతమ్మ. దాంతో శరభయ్యకి భార్యన్నా బతుకన్న విరక్తి కలిగింది. సన్యాసుల్లో కలుద్దామని ఒక అర్ధరాత్రి కాశీ పారిపోయొచ్చాడు. అలా కాలినడుకన భార్యని తిట్టుకుంటూ, బతుకుని తిట్టుకుంటూ కాశీ అయితే వచ్చాడు గాని, కాశీ వచ్చినప్పటి నుంచి ధ్యాసందా కాంతమ్మ మీదే. ఆ నెమలికంఠం చీర కట్టుకుందో లేదో, వాలుజడ వేసుకుందో లేదో అంటూ పెళ్ళాం గురించే తలుపులు. అటు సంసారం కుదరక, ఇటు సన్యాసుల్లో కలవలేక కొట్టుమిట్టాడుతూ ఓ బైరాగుల మఠంలో చేరాడు శరభయ్య. ఆ మఠం నుంచి ఇంకో మఠం మారుతూ కొన్నేళ్లు గడిపాడు. కాషాయం కట్టాడు గాని కాంతమ్మని గురించిన ఆలోచనలు తగ్గలేదు. పోనీ ఇంటికెళ్ళి కాపురం చేద్దామా అంటే ఆ ధైర్యమూ లేదు. కొంతకాలానికి ఓ దయగల సేటొకడు, ఎంతకాలం ఈ బైరాగుల మఠాల్లో పడి తింటావు అని ఓ అన్నపూర్ణ కావిడి తన పేరుని దానమిచ్చి ఊరూరా అడుక్కు తినమని పంపించాడు.
అప్పటి నుంచి ఆ కావిడి భుజాన వేసుకొని ఊరూరు తిరుగుతూ ఒక్కసారి కాంతమ్మని చూడాలన్న ఆత్రంతో అమరావతి పరిగెత్తుకొచ్చాడు. శరభయ్య తిరిగి వచ్చేసరికి కాంతమ్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ కావిడే శరణ్యం అయింది. నిజమైన వైరాగ్యం అప్పుడు కుదురుకుంది శరభయ్యలో. అందరికీ పెట్టి తను తృప్తిగా పస్తులుండేవాడు. ఆఖరి దశలో శరభయ్య తత్వాలు పాడలేకపోతే సిద్ధయ్య అనే కుంటి బిచ్చగాడు సాయం పాడేవాడు. సిద్ధయ్య గట్టిగా 20 ఏళ్ళు లేవు. శరభయ్య అవపాసన దశలో ఉండగా సిద్ధయ్య అడిగాడు, తాత నువ్వు పోయిన తర్వాత నాకీ అన్నపూర్ణ కావిడినివ్వవా అని. ఆ మాట విని శరభయ్య నవ్వి అన్నాడు, పిచ్చోడా, అన్నపూర్ణ లాంటి పెళ్ళాన్ని కోరుకోవాలి గాని అన్నపూర్ణ కావిడిని కోరుకుంటావేరా? అన్నం పెట్టే ఆలిని కోరుకోవాలి గాని అడుక్కు తినే పళ్ళెం కావాలంటావేంట్రా? పాపం నిజమే అనుకున్నాడు సిద్ధయ్య. శరభయ్య పోయాక అన్నపూర్ణ లాంటి ఆలి కోసం వెతికాడు. కానీ కుంటి సిద్ధయ్యకు పిల్లనెవరిస్తారు? ఆఖరికి అడుక్కు తినే పళ్ళెమే మిగిలింది. కథ సమాప్తం. హలో ఫ్రెండ్స్, మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం మా వీడియోస్ని లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to our channel. Thank you.